అనిపిస్తుంది ఈ సినిమా మీ సినిమా రావడం అండ్ ఈ బ్యానర్లో చేయడం గురించి? డెఫినెట్లీ వీళ్ళ బ్యానర్ ప్రతిష్ట పెంచే సినిమా అవుతుంది అది. డెఫినెట్లీ పుష్ప అంటే అది ఇట్స్ హ్యూజ్ ఫిలిం, బట్ మా సైజ్కి తగ్గట్టు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్లో. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా. నితిన్ గారు, సో మన టాలీవుడ్లో రాబిన్ హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం. దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా అంత పీక్లో వెళ్ళింది. సినిమాని అంత జనాల్లోకి తీసుకెళ్లేలా ఒక హీరో సినిమా ముందు నిలవడం అనేది మన సంక్రాంతికి వెంకటేష్ గారిని ఆ టీం అంతా చూసాం. ఆ తర్వాత అది రాబిన్ హుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని చూడడం జరిగింది. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిం భీష్మతో పోల్స్తుంది అందులో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఒక సోషల్ రిలవెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఎంతవరకు అట్లాంటి సబ్జెక్ట్ భీష్మ కంటే కూడా మంచి లేదు సార్. ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హ్యావ్ సమ్ సోల్. సో భీష్మ కంటే కూడా అట్లీస్ట్ ఒక 10 times వీ హ్యావ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్. అంటే ఇట్స్ నాట్ ఒక మెసేజ్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్తో ఉంటూనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ దెన్ భీష్మ. అంటే పెద్దోళ్ళని కొట్టి పేదలకు పంచడం అనేది చిన్న లైన్లో అది అంటే కిక్ చూసాం, అవునవును, డిఫరెంట్ అది చూసాం, అదే ఫ్లేవర్లో ఉంటుంది. లేదు మీరు అన్న పాయింట్, మా సినిమా ఇట్స్ ఓన్లీ ఆన్ ద అవుటర్ లైన్ ఉండే ఆ లేయర్ అంతే. లోపల లేయర్స్ చాలా ఉంటాయి. సో మీరు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ అలా ఉంటుందేమో, బట్ మిగతా సినిమా అంతా వేరే ఉంటుంది. ఆఫ్టర్ 20th minute సినిమా విల్ టేక్ అ హ్యూజ్ టర్న్ అండ్ విల్ గో టు డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. సో వెంకీ గారు, సో వార్నర్తో షూటింగ్ ఎక్కడ చేశారో, ఎన్ని నిమిషాలు ఉంటుంది, సో ఎన్ని రోజులు వార్నర్ సినిమాకి పనిచేయడం జరిగింది? మాకు ఫారెన్ ఎపిసోడ్ ఉందండి సినిమా కథలోని. హీరోయిన్ ఫారెన్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే వార్నర్ గారు అనుకున్నామో ఇంకా ఆస్ట్రేలియాలోనే ప్లాన్ చేసామండి ఆ ఫారెన్ ఎపిసోడ్. సో యాక్చువల్లీ చాలా సీక్రెట్గా ఉంచుతాం రిలీజ్ ముందు వరకు అనుకున్నాం, కానీ మేము అక్కడ షూట్ చేస్తున్నప్పుడే పిక్స్ ఏవో లీక్ అయిపోయినాయి. సరే ఓకే, బట్ అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి అరే వచ్చేసింది ఏంటి, మనం ఏదో లుక్ అనుకున్నాం అది అనుకున్నాం అని. బట్ రాబిన్ హుడ్ అని తెలియడానికి టైం పట్టింది. సో ఆయనతో ఒక 2 days షూట్ చేశానండి. 2 days చాలా బాగా జరిగిందండి. అంటే మీ ప్రమోషన్ ఒక ఎత్తు అయితే, డేవిడ్ వార్నర్ యాక్ట్ చేశారు, గెస్ట్ రోల్ చేశారు అనేది, ఆయన ప్రిలీజ్ ఈవెంట్ తీసుకురావడం అనేది ఇంకా పబ్లిసిటీ ఇంకా పీక్లోకి వెళ్ళింది. అవునండి. సో మరి అది ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలదు అనేది మీ డెఫినెట్గా ఆయన్ని ఇష్టమైన ఉంటుందా? మీరు అది చెప్తున్నట్టు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటున్నారు. అవును, అది సినిమా కూర్చున్న ఆడియన్కి వర్త్ఫుల్ అంటుందండి. మేమైతే అందరం టీం అందరం కూడా చాలా వర్త్ఫుల్ అన్నాం. మేము ఎగ్జైట్ అయ్యాము. ఈవెన్ ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యారు, డేవిడ్ వార్నర్ గారు. బట్ అంటే తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ కింద చూస్తే చాలా కామెంట్స్, వీ లవ్ డేవిడ్ వార్నర్, వీ వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం ఫర్ హిమ్ అని చాలా కామెంట్లు ఉన్నాయండి. ఉన్న కామెంట్లు జనరల్గా వచ్చే కామెంట్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో పీపుల్ ఆర్ లవింగ్ హిమ్ అనే దాంతోనే మేము కూడా ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందండి. రవి గారు, మీరు చేసే సినిమాలు ఏవైనా కూడా ఐటీ రైట్స్ దాకా వెళ్తున్నాయి. సో ఆఫీసుల చుట్టూ సో ఆఫీసర్స్ అందరు కూడా తిరిగేలా చేస్తున్నాయి. సో రాబిన్ హుడ్ అనేది ఎస్పెషల్గా మనీ రిలేటెడ్ కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఐటీ మైత్రి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇంకా సినిమా పరంగా చూస్తే అది జరిగితే ఇంకా మంచిదే అన్నట్టు. వెంకీ గారు ఇక్కడ సార్ మీరు గతంలో అంటే ఈ సినిమాకు ముందు చిరంజీవి గారికి ఒక కథ చెప్పారు కదా, కథ ఇంకా ఉందా లేదంటే ఇదేనా? కాదండి, ఇది వేరే కదండి. ఆ కథ మళ్ళీ ఇంకో ఇది వేరే కదండి, ఇది ఫ్రెష్గా రాసింది కదండి. చిరంజీవి గారి కథ ఇంకా ఉందంటే? ఉందండి, ఉంది. అంటే నేను ఇంకో 2-3 ఐడియాలు కూడా చేస్తున్నానండి. సో కథ అయితే ఉందండి. వెంకీ గారు, ఇక్కడ సార్ మీకు భీష్మకి సపోర్ట్ స్క్రిప్ట్ పరంగా త్రివిక్రమ్ గారు అనే ఒక సపోర్ట్ అనేది ఉంది. బట్ ఈ సినిమా చేయడానికి మీకు 5 years ఒకే సబ్జెక్ట్ మీద మీరు ఇంత టైం తీసుకుని చేయటం, ఇది పెద్ద మీకు హడ్డీలు అనిపించిందా ఇంత టైం స్పేస్ తీసుకురావడం? అట్లా అంటే యాక్చువల్లీ అండి, చెల్లో కానీ భీష్మ అప్పుడు కూడా నేను సార్కి కథ చెప్పలేదండి. సార్ మొత్తం అయిన తర్వాత త్రివిక్రమ్ గారు సినిమా అయిపోయిన తర్వాత చూసారండి ఎడిట్ రూమ్లో. సో అప్పుడు చూసినప్పుడు చాలా మెచ్చుకున్నారు, అంటే చాలా బాగా రాసావు, చాలా బాగా తీసావని. అండ్ ఈ సినిమాకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నేను ఇంకొక 2-3 కథలు అనుకోవడం, అవి వర్కౌట్ అవ్వకపోవడం, అండ్ మళ్ళీ దానివల్ల టైం కొంచెం ఎక్కువైందండి. సో మళ్ళీ నేను ఈ రాబిన్ హుడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఈ కథ రాయడానికి నెక్స్ట్ తర్వాత సినిమాలో హీరోయిన్ కూడా రిప్లేస్ అయ్యేసరికి ఇలా టైం పట్టిందండి. అంతేగాని ఇది వాంటెడ్గా ఏదో టైం పట్టేసిందని కాదు, అలా వచ్చింది. రవి గారు,